ఇంకోటి కులం ప్రస్తావన తెచ్చిండు. మరి నీ కులం ఏంటిరా భయ్? నీ కులం గురించి చెప్పు. ముదిరాజుల సమస్య తీసుకొచ్చినావు కదా, మరి ముదిరాజుల గురించి తీసుకొచ్చినప్పుడు నీ కులం ఏంది, నువ్వెట్లా పుట్టినావు, ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో ఒక్కసారి చెప్పమని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ముదిరాజుల గురించి మాట్లాడినావు కదా, ఏమిచ్చిందిరా నీ పార్టీ ముదిరాజులకు? నువ్వేమిచ్చినావురా ముదిరాజులకు? ఎంతమంది లీడర్లను చేసినావు, ఎంతమంది ఎమ్మెల్యేలను చేసినావు? ఒక్కసారి ఆలోచించుకో. మొన్న ఒక ముదిరాజు వస్తే మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్యే ఈ టికెట్ ఇచ్చిండుంటే ఆ ముదిరాజు గెలుస్తుండా, కానీ మీరు ఇవ్వలేరు, ఓడిపోయారు. ఇవాళ ఎంపీ సీట్ ఇచ్చారు, అది ఓడిపోతారని తెలుసు కాబట్టే మీ సర్వేలలో ఓడిపోతారనే ఉద్దేశంతో ఎంపీ సీట్ ఇచ్చారు. గల్లీ లీడర్ కాడికి వెళ్ళి దొంగనా కొడుకులు ఢిల్లీ దాకా వాని పైసలు తిన్నారు. మీరు వాసం కాదా? నువ్వు కూడా తిన్నావన్లా. ఇవాళ గొప్పలు చెప్తున్నావు బిడ్డ. ఒక్కసారి ఆలోచించుకో, ఒక్కసారి ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈటల గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచన చేయి. ఈటల నేపథ్యం ఏందో ఒక్కసారి అర్థం చేసుకో. ఒక తెలంగాణ ఉద్యమంలా కేసీఆర్కు కుడి భుజంగా కేసీఆర్కు నిధులు కొరతపడ్డప్పుడు అన్ని సమకూర్చిన బిడ్డ, అన్నిటికీ ముందున్న బిడ్డ. రస్తా రోకోలు వచ్చినా, సడక్ బంధువులు వచ్చినా, వంట వార్పులు వచ్చినా, మిలియన్ మార్చులు వచ్చినా ముందుండి నడిపించిన బిడ్డ ఈటల అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకో. సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? ఏ పందికి నీకు సాగలేదు, ఏదో గంజాయి విషయం అంటున్నాడు. నువ్వు ఎట్లున్నావు రాబాయ్? నీ ముంగడికి వస్తేనే నువ్వు గుడంబ దాగి వచ్చినట్టుగా అనిపిస్తుంది, గుడంబ మాస్టర్ అన్నట్టుగా అనిపిస్తుంది, నీ ముఖమే తెలుస్తుంది. నువ్వు మా నాయకునికి గంజాయి గురించి మాట్లాడతావా? సిగ్గుందా నీకు? ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకో. మర్యాద ఇస్తున్నాం, మర్యాదతో నడువు, లేదంటే నీ బట్టలు ఇప్పి నిన్ను ఉరికించి కొట్టే రోజు వస్తుందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈటల ఫస్ట్ సారి ఏదైతే ఆర్థిక మంత్రిగా ఉన్నాడో ఒక మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు. రెండోసారి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏమొచ్చిందో అందరికి గుర్తు. ఈ ఏరియాలో కరోనా వచ్చినాడు నీలాంటి దొంగ నా కొడుకులు ఒక్కడు బయట కనిపించలే. కానీ ఈటల ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బందికి, డాక్టర్లకు, రోగులకు అందరికీ ధైర్యాన్ని ఇస్తూ మరి బెడ్స్ తయారు చేసి, కొత్త హాస్పిటల్ చేసి, మరి ఏది ఆక్సిజన్ చేసి, వ్యాక్సిన్ అంతా ఉంచి మరి ప్రాణాలకు తెగించి నేను మీకున్నా అని పని చేసిన బిడ్డ ఈటల. నువ్వు ఎడ కనిపించినవా రాయాలా? దొంగలు మీరు కనిపించారు ఎవడన్నా? ఎక్కడ చచ్చిపోతామని సాటుకు దాక్కున్న నా కొడుకులు మీరు. ఒక్కసారి గుర్తు చేసుకొని కాంగ్రెస్ పార్టీ హామీలను ఇచ్చి హామీలను మరిచి ఇవాళ ఆ హామీలను ఎక్కడ ప్రజలు నిలదీస్తారో అన్న ఉద్దేశంతో దాన్ని దాటవేస్తేందుకు హైడ్రా అని తెచ్చి ఇవాళ గరీబోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నారు. ఆ గరీబోడు పైసా కూడేసి పిల్లలకు బట్టలు విప్పియకుండా, వాని భార్యకు బంగారం విప్పియకుండా ఇవాళ ఇల్లు కట్టుకుంటే మరి దాని విషయంలో ఎంత బాధ ఉంటుందో, ఎంత ఘోష ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిండి ఈటల ఫస్ట్ సంది కూడా చెప్తున్నాడు ఏమని, ఇది హైడ్రా అనేది ఇది మంచి పద్ధతి కాదు, మీ అధికారులే మీ హయాంలా టీఆర్ఎస్ హయాంలా మరి ఏదైతే పర్మిషన్లు ఇచ్చినాక, కరెంటు కనెక్షన్ ఇచ్చినాక, నల్ల కనెక్షన్ ఇచ్చినాక, అన్ని ఇచ్చినాక ఎట్లా గుల్లగొడతావురా నా కొడుకా అని అడిగిండు. నీకు సిగ్గుండాలి కదా? అన్ని పర్మిషన్లు ఉన్నాక ఎట్లా గూలగొడతావురా నా కొడుకా అని ఇప్పుడు కూడా అడుగుతున్నాం మేము. గాదానికి సమాధానం చెప్పు. పర్మిషన్లు ఇచ్చినోని జైల్లో పెట్టు, పర్మిషన్లు ఇచ్చినోని నిలదీయి, వాని ఉద్యోగంలోకి వెళ్తీ, గది మోగోని అనిపించుకో. హామీలను పక్కకు పెట్టి ఏదో హైడ్రా అనేది ముంగట పెట్టుకొని ఇలా రైతులకు ఇస్తాను రుణమాఫీ లేదు, రైతుకి ఇస్తాను రైతు బంధు లేదు, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు లేవు, 2500 మహిళలకు ఇస్తాను, తులం బంగారం ఇస్తాను, స్కూటీలు ఇస్తాను. నీ ముఖానికి ఒక్కడు లేని ప్రభుత్వానికి. బిడా నీ కాంగ్రెస్ పార్టీ ఆయం ఏందో తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశానికి పట్టిన శని, కాంగ్రెస్ పార్టీ అంటే దేహానికి పట్టిన క్యాన్సర్ లాంటిది, కాంగ్రెస్ పార్టీ అంటే కట్టెకు పట్టిన చెదలు లాంటిది నా కొడుక. అందుకే కాంగ్రెస్ పార్టీ అనేదాన్ని దేశంలో లేకుండా తరిమిరు. అది మా కర్మ, ఈ తెలంగాణ ప్రజల కర్మ. మళ్ళీ మిమ్మల్ని తెచ్చుకొని శనిని ఎత్తి పెట్టుకున్నట్టు అయింది. బిడ్డ మీ శనిని వదిలిపించుకునే రోజు ఎంతో లేదు. గిట్లనే కేసీఆర్ కూడా నీలిగిండు. ఇవాళ ఏమైంది, పామ్ అవుదాం అనుకున్నాడు. బిడ్డ మీది కూడా రోజులు దగ్గర పడుతున్నాయి. రోజులు లెక్క పెట్టుకొని బొంద పెట్టే రోజు ఎంతో దూరం లేదని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా హెచ్చరిస్తా ఉన్నాం.